ముందుగా మన యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి అభిమాన ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు ఇలా ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు వేసవి కాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ వేసవిలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా ఏంటంటే, ఈ రోజున మనం ఏదో ఒక సమయంలో అనుకోకుండా ఎండలో తిరుగుతూ ఉంటాము. అలాంటి సమయంలో మనం కాటన్ దుస్తులే మనం వేసుకోవాలి. మనం ఈ వేసవి కాలం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎక్కువగా మనం వచ్చేసి ఎండలో తిరగకూడదు. అలాగే ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళకూడదు, బయట తిరగకూడదు ఎండల్లో. మనం వెళ్తున్నప్పుడు సహజంగా మనం వెళ్తున్నప్పుడు ఏం లేకుండా వెళ్తాం. అంటే ఏంటి, ఆ వాటర్ తాగుదాం అనుకుంటాం. ఆ వాటర్ ఏముంది, అక్కడికి వెళ్ళి తాగుతున్నాం. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవి మన బాడీకి అనేది ఎక్కువగా వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకోకపోతే మనకు వచ్చేసి మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అసలు డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది తెలియకుండా అంటే ఏంటి, డీహైడ్రేషన్ అంటే మనకి నీరసంగా ఉంటాం, బాడీ అలసటగా ఇవాళ ఏదో అయిపోయింది, ఎండకి ఇవాళ బయటికి వెళ్ళిపోయాను ఎండలో ఏదో అనుకుంటాము. అలాంటి సమయంలో మనకి మనం వెళ్తున్నప్పుడు ఒక పెరుగు ఉంటుంది కదా మన ఇళ్ళల్లో. ఆ పెరుగు అనేది మనం మజ్జిగ చేసుకుని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, 1 లీటర్ వాటర్ బాటిల్. మనం ఆ లీటర్ వాటర్ బాటిల్ పెరుగు అనేది మనం మజ్జిగ చేసుకొని దానికి ఒక క్లాత్ ఉంటుంది, లేదు ఒక పట్ట ఉంటుంది. దానికి ఎలా ఉంటుందంటే పట్ట సంథింగ్ ఒక గోనె పట్టలాగా ఉంటుంది. ఆ బాటిల్ చుట్టూ మనం కట్టేసుకొని దాని చుట్టూ మనం ఇది బాటిల్ అనుకోండి, సపోజు క్లాత్ ఉంటుంది. క్లాత్ తీసుకొని మనం ఏ విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే మా ఇంట్లో చుట్టూ ఒక దారు కానీ ఒక తాడు కానీ ఉంటే అక్కడ మనం కుట్టేసుకుంటే అంతటా అక్కడ మనం ఊడేసుకొని ఉంటే సరిపోతుంది. దాన్ని మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని వాటర్లో తడిపేసి, అలాగే మనం దీంట్లో వాటర్ పెడుతూ దీంట్లో తడిపేస్తూ అలా వెళ్తూ ఉంటే మొత్తం బాటిల్ అనేది కూల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం చల్లటి మజ్జిగ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే వాటరు, అలాగే ఫ్రూట్స్, లిక్విడ్ జ్యూస్ అలాంటివి మన బాడీకి మనం ఎక్కువ తీసుకున్నట్లయితే మన బాడీ అనేది డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సహజంగా కొందరు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా చాలామందికి బయట అందరికీ ఉన్నటువంటి కామన్ జనరల్గా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి, షుగర్, బీపీ. మరి ఇలాంటి వాళ్ళు ఏ టైంలో వెళ్ళాలో బయటికి, దాని గురించి మనం ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని పాయింట్లు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పాయింట్లు చెప్పే ముందు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. వీటిలో వచ్చేసి షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే లెగుస్తారు కదా, వాకింగ్ చేస్తారు, అంత బాగుంటుంది. టైం టు టైం టిఫిన్ చేయండి, ఎర్లీ మార్నింగ్ కల్లా చాలా బాగుంటుంది. కానీ ఏమున్నా సరే మనం బిలో 8 లోపు చేస్తే మంచిది, లేదా 8:30. ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు తెలియకుండానే మనకి 7:30, 7 ఎండలో బాగా కాస్తుంది. అప్పుడే ఎండ అనేది ఎక్కువ అనేది వస్తుంది అనమాట. ఎండ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా టైం టు టైం అంటే 8 లోపు, మేబీ 8 గంటలకు మనం ఏమైనా ఆహార పానీయాలు అనేవి తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోకపోతే ఏమైందంటే సరే తిందాం కదా అని అనుకుంటాం కాబట్టి అలాంటి సమయంలో మనం తినలేము. మనకి ఏదో ఒక వర్క్ అనేది ఏదో ఒక వర్క్ వస్తున్నది, మన ఫుడ్ అనేది డిలే అయిపోతుంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనలో ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక ఫ్రూట్ సంథింగ్, అది జామ్ ఫ్రూట్ కావచ్చు, లేదా బొప్పాయి కావచ్చు, అలాగే యాపిల్ కావచ్చు, దానిమ్మ కావచ్చు, కివి కావచ్చు, ఏమైనా ఉంటే ఒక క్యారెట్ కానీ అలాంటివి ఉంటే అవి తీసుకొని మనం వెళ్తా తింటూ వెళ్ళండి. మనకి వచ్చిన ఇబ్బంది లేదు కదా. అది తింటూ ఉంటే కొంచెం మన బాడీ అనేది కవర్ అయిపోతుంది అనమాట. మన బాడీ అనేది ఖచ్చితంగా టైం అనేది ఒక లెవెల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఇలాంటి సమయంలో మనం అసలు ఏం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీ నీరసం వచ్చేస్తుంది, ఆలసట వచ్చేస్తుంది, తెలియకుండా కళ్ళు తిరిగిపోతాయి. అంటే ఈ షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి పొజిషన్, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించకపోతే మనకి చాలా బాడీకి అనేది తగినటువంటి మోతాదులో మనం హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోకపోవటం అనేది అది తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలను మనం తీసుకోవాలి నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే మనం చిన్నపిల్లల్ని ఎక్కువగా తెలియకుండా ఎండలో అటు ఇటు తీసుకెళ్తూ ఉంటాము. చిన్నపిల్లల్ని మనం కొంచెం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఎండలో వాళ్ళని ఎక్కువ తిరగనివ్వకూడదు. ఎందుకంటే ఇంట్లో తిరగనివ్వకూడదు. మనం అలాగే మనం
ప్రయాణాలు దూర ప్రయాణం మనం చేస్తూ ఉంటాము అనుకునే సమయంలో దూర ప్రయాణాలు కూడా మనము ఎక్కువగా దూర ప్రయాణం అనేది చేయకూడదు. దూర ప్రయాణాలు లాంగ్ ప్రయాణం అనేది మనం చేయకూడదు అన్నమాట. వీలైనంత మటుకి అది మనము చూసుకొని మనం ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే మనము బయటకు వెళ్తాము, వెళ్ళి మనము ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఎండలోకి వెళ్తాము. మనం వేసుకున్న దుస్తులు అనేవి మనం ఎండలో వెళ్ళేసి వచ్చి ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మనం అక్కడే మన ఇంట్లో ఒక హ్యాంగర్ ఉంటుంది. అలా హ్యాంగర్లో మనం అలా దానికి హ్యాంగ్ చేస్తాం, అక్కడ తగిలిచ్చేస్తాం, మనం వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ దుస్తులు మనం వేసుకుంటాము. అంటే దాంట్లో చెమట ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ చెమట ఏంటంటే మళ్ళీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది అట్లా దురదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి దురదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, మనం వేసుకున్న దుస్తులు అనేవి మనం ఎండలోంచి బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత అలాంటి దుస్తులు అనేవి వెంటనే ఎండలో వేసేస్తే ఆరేస్తే మనకి చాలా మంచిది. లేదంటే మనం తెలియకుండా మళ్ళీ అవే దుస్తులు ఇప్పుడే కదా మనం వేసుకుందని మనం అనుకుంటాము. బాగున్నది మనం అనుకుంటాము, మళ్ళీ వేసుకుంటాం, తెలియకుండా మనకు దురదలు వచ్చేస్తుంది, బాగుంది. అవే బట్టలు మనం తీసుకెళ్ళి మనం ఎండలో వేసుకున్నట్టుగా ఈ ఎండకి ఏంటంటే బ్యాక్టీరియా స్వెట్టింగ్ ఏమంటే మొత్తం లాగేస్తుంది అనమాట ఈ ఎండకి. తర్వాత ఇంకా ఈ ఎండల్లో వచ్చేసి మనం ఎక్కువగా మనం ఫంక్షన్కి వెళ్తూ ఉంటాము. ఎవరో ఒకరు మనకి ఏదో ఇప్పుడు ఎండలు కాబట్టి ఎక్కువ మ్యారేజ్, ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ స్టార్ట్ అయ్యేది, తర్వాత బర్త్డే ఫంక్షన్ ఉంటాయి, చాలా ఫంక్షన్ ఉంటాయి ఎండ కాదు కాబట్టి మనం ఎక్కువగా అటు ఇటు వెళ్తూ ఉంటాము. ఈ ఎండల్లో ఏంటంటే తక్కువగా, ఎంత సాధ్యమైతే అంత తక్కువ ఫుడ్ తీసుకోవటం మనకి చాలా మంచిదండి. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. తర్వాత స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అనేది మనం అంటే ఒకేసారి అవాయిడ్ చేయడం, కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటూ, అలాగే మన బాడీ తగ్గట్టు కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎండలో ఫుడ్ బాగుంది తినేస్తాము, నేనే తింటాను, ఎవరో కాదు. నేను ఫంక్షన్కి వెళ్ళాను అనుకోండి, ఫుడ్ బాగుందని నేను తినేస్తాను. తర్వాత ఏమవుతుంది, తెలియకుండా మనకి కడుపు ఉబ్బరంగా ఉంటాం, అలసటగా ఉంటాం, బాడీ అంతా ఏదో ఒక తెలియనటువంటి మాదిరిగా ఉంటాం జరుగుతుంది. అదే ఎందుకేంటంటే మనం ఎండలో వెళ్ళాము, ఎండలో ఫంక్షన్కి వెళ్ళాము, ఎండలో ఏం చేసాము, ఫంక్షన్కి వెళ్ళాము, ఆడ ఉన్నటువంటి ఏదో వాళ్ళు పెట్టినవి మనం తినేసి వచ్చాం. అదే ఎండలో మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ వెంటనే మనం జర్నీ చేసాం. ఆ ఎండలో ఏంటంటే వెంటనే జర్నీ కూడా చేయకూడదు. కొంచెం చల్లబడిన తర్వాత, ఆ చల్లబడిన టైంలోనే మన ప్రయాణం అనేది మన జర్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మన ఇంటికి మనం సురక్షితమైనటువంటి టైంకి మన ఇంటికి మనం చేరుకోగలుగుతాం. మనం తిన్న వెంటనే మటుకి మనం ఎండలో వెళ్ళాలని చెప్పేసి మనం హడావిడిగా రాకూడదండి. కొంచెం టైం తీసుకోవాలి. టైం ఎంత అయింది, మనం ఏ టైంలో వెళ్ళామో ఏ టైంలో వచ్చామో మనం చూసుకోవాలి. ఎక్కడున్నా సరే మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక వాటర్ బాటిల్ మన వెంట ఉంటే మంచిది. ఎందుకంటే వాటర్ బాటిల్ ఉందనుకోండి, మనం వెళ్తే దారిలో ఎక్కడైనా ఎవరన్నా వాటర్ అయినా పోస్తారు. లేదనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాటర్ తాగుతాము, మళ్ళీ వాటర్ అవుతాం. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా ఊరు వెళ్ళేసి వాటర్ తాగాలి. మధ్యలో ఎక్కడ కూడా ఉండవు, హైవేలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు. అప్పుడు ఏం చేయలేము, మన వెంట వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఆ వాటర్ బాటిల్ అనేది మనం తీసుకొని వాటర్ తాగుతూ ఉంటాము. ఇంకేంటంటే కొందరు ఇప్పుడు అటు ఇటు రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, చాలామంది తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఆ దగ్గర వాటర్ బాటిల్స్ ఉండవు. సాధ్యమైనంత మట్టుకి అలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పాపం వాళ్ళు ఏదో టెంపుల్కి వెళ్తున్నారు, మేము ప్రయాణం చేస్తాం, ఏది లాంగ్ గిద్దలూరు వెళ్తున్నాము. ఆ గిద్దలూరు వెళ్తున్నటువంటి సమయంలో ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా వాటర్ అనేవి లేవండి హైవేలో. మేము ఒక కారులో వెళ్తున్నాము. ఆ కారులో వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వేసుకోవడానికి చెప్పులు లేవండి. వాళ్ళు ఏమంటున్నారు, చేయి ఆపేసి వాటర్ అవుతున్నాయి, ఆకలేస్తున్నాను అన్నారు. మేము దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళిపోయాం. ఆ గిద్దలూరు పెంచులకొండకి మిడిల్ అనమాట, అక్కడ జంక్షన్ లాగా ఉంటుంది. అక్కడ జంక్షన్ నుంచి మేము గిద్దలూరు కటింగ్ అయ్యి మేము వెళ్తున్నాము. ఆ కటింగ్ అయ్యి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ దరిదాపులు ఎక్కడ వాటర్ లేవండి. ఆ వాటర్ లేనప్పుడు ఏంటంటే అక్కడ నుంచి చాలామంది నడుస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆపేసి మమ్మల్ని ఆహారం అడుగుతున్నారు, ఆకలేస్తుందని చెప్పేసి మాకు సైడ్ చేస్తున్నారు. మేము ఇదేంటని మేము ఆలోచించి వెంటనే ఏం చేసామంటే మేము 1 కిలోమీటర్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కారుని ఆ కిలోమీటర్ అంత లెక్క వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి మేము రిటర్న్ తిప్పుకొని వచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్, మా దగ్గర ఉన్నటువంటి ఫుడ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ప్రూఫ్ కావాలంటే మీకు మా ఛానల్ని చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఏఆర్ రావు యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాంటి టైటిల్ పెట్టున్నాము. ఆ ఛానల్లో చూడండి, అక్కడ మీకు లైవ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట.
నేను ఏదో మీకు ఏదో చెప్పట్లేదు, ఇది ఫ్రాంక్ అండి. ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి దరిదాపులో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి ఎండలో వాటర్ బాటిల్ ఇవ్వండి, చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాగే మా యొక్క ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయొచ్చు. మన